పాము ముంగీసల కొట్లాటే అవుతున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులది. ఇక రైజింగ్ తెలంగాణ ఏమైతది, రన్నింగ్ తెలంగాణ ఎట్లయితదని చింత బరగలతో వాతలు వచ్చేటట్టు కొట్టినంత పనిచేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ల కోసం ఒకరు, కాంట్రాక్ట్ల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం, కబ్జాల కోసం, పోస్టింగ్ల కోసం, ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి, ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు, దండుపాలెం మూటా లెక్క అయిపోయింది. అరే గంత మాట ఏంటి సారు అంటే వివరించి చెప్తున్నాడు ఈయన. ప్రతి దాంట్లో కొట్లాట్లే, మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా. గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని, ఆ మంత్రి ఈ మంత్రిని, పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని, కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని, కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా, వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా, తనుకోవడానికే సరిపోయింది. తన్నుకునుడు, తగు పెట్టుకునుడు, మామూలు ఓరుస్తలేరనుడు, అణిచి వేస్తున్నారనుడు, ఒకళ్ళ కాళ్ళు ఇంకొకరు గుంచుడు, ఇయేనా ఇక వాళ్ళు తెలంగాణను ఏం తెల్లగా చేస్తారు, జనానికి ఏం భరోసా ఇస్తారు అన్నట్టు సూరుకులు పెట్టిండు. వ్యాపారాల విషయంలో కాంగ్రెస్ సర్కారుకు బీఆర్ఎస్ సర్కారుకున్న తేడా ఏందో ఫోటోలు చూపెట్టి మరీ చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు. ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగు బట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగు బట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే, తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది. ఈ ఆడికేలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్స్. అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పరిపాలన కాకుండా సంపాదించుకునే దానికి వాడుకుంటారు. ఇంతకంటే ఘోరం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడనే ఉన్నది అన్నట్టు చెప్పిండు. ఇట్లనే కాంగ్రెస్ సర్కార్ డిసెంబర్లో జరిగే విజయోత్సవాల గురించి చెప్పుకుంటా వాళ్ళ పనితనాన్ని గుర్తు చేసి గడ్డపార కాల్చి నామాలు పెట్టి మాట్లాడిండు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనే, కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని క్యాబినెట్లో కొట్లాడుకుంటున్నామనే, మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని జరుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఏం చేయనమ్మకు ఏతలు ఎక్కువ అన్నట్టు దేనికోసం విజయోత్సవాలు అన్నట్టు బాగానే వేసుకున్నాడు సర్కారోళ్లను. అట్లనే కాంగ్రెస్ సర్కారు మనుషులు బెదిరింపులకు పనులకు ఎవ్వరు భయపడొద్దు, మేము అండగా ఉంటామని హామీ ఇచ్చిండు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, సినిమా పెద్దలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా ఇబ్బంది పెడితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది. మా దృష్టికి తీసుకురండి, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని ఇలా అద్భుతంగా 10 ఏళ్ళు పాలించిన వాళ్ళం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఇలా ఈ ప్రభుత్వం అరాచకానికి పాల్పడతా ఉంది. ఎవరు కూడా భయపడకండి, తెలంగాణ భవన్ తలుపులు మీకు తెరిచే ఉంటాయి. ఈ కాంగ్రెస్ సర్కార్ మిమ్మల్ని కష్టపెట్టాలని చూస్తే మాకు చెప్పుండ్రి, మిమ్మలను కాపాడుకుంటాం, మీరు తెలంగాణ నిర్మాణాల భాగమైన వాళ్ళు, మీకు అండగా ఉంటాం అన్నట్టు మాట ఇచ్చిండు. తెలిసి తెలంగాణను కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఎట్లా పెట్టినాం రా దేవుడా అని జనం మాట్లాడుకునే తట్టే ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన అన్నట్టు హరీష్ రావు మాట్లాడిండు. ఈ 2 ఏళ్లే కాంగ్రెస్ పరిపాలన ఇట్లుంటే ఇంకా ముందొచ్చి 3 ఏళ్ళు ఇంకెట్లుంటదా అని జనం అయమయం చెందక తప్పే తట్టే లేదు కదా. ఏందో ఏమో పోన్రి ఈ కాంగ్రెస్ పాలన ఎటు అర్థమైతలేదు.